ఇలా సింక్ లో నీళ్ళు సన్నగా వస్తున్నాయి అంటే ఒక చిట్కా ఉంది, చూపిస్తాను ఇప్పుడు. అది ఎలా అంటే, ఇలా నీళ్ళు సన్నగా వస్తున్నాయి, ఎంత తిప్పినా రావట్లేదు అంటే ఏం కాదు. నీళ్ళు ఫుల్గా రావాలంటే ఇది ఒక చిన్న పని చేస్తుంటే మనం ఎవరిని పిలవక్కర్లేదు. ఎవరినన్నా పిలిస్తే మళ్ళీ ఒక 200 300 అడుగుతారు. అది ఏమీ ఉండదు. ఇది పోయిందండి గట్రా అంటారు. అది ఏం కాదు, చిటికలో బాగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా నేను కట్టేస్తాను. ఇది కట్టేసి మీకు చేతికి తెలియాలని ఇది ఇస్తున్నాను అంతే. ఇది ఇప్పేసి ఇప్పేసామా? ఇలా ఇప్పేసాక ఇలాంటిది ఒకటి ఉంటుంది. నాకు తెలియకపోతే ఈ చెక్క ఇక్కడ ఉంటది కదా, అది పీకేస్తారు. అది పీకక్కర్లేదు. అప్పుడు ఎలాంటిదో బొడుకు ఉంటది కదా, దాన్ని ఇలా ఇప్పండి. ఇది ఇలా నాసు వస్తుంది, ఓ పినిస్ పెట్టుకోండి. ఇది దీంట్లో ఉండదు, దీని మీద ఉంటది. ఇది ఇది ఈ చెక్కన పట్టేసి నీళ్ళు రావన్నమాట. ఇప్పుడు ఇది కడిగేసుకోండి అంతే. ఇలా కడిగేసుకుని అప్పుడు మళ్ళీ బిగించేసుకోండి అంతే, అయిపోతాయి. ఇది మీకు చూపిస్తాను మళ్ళీ నీళ్ళు ఎలా వస్తాయో అనుకుంటారు. బిగించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా బిగించుకోండి సార్. మొగోళ్ళు గట్రా అవసరం ఉండదు, మనమే చేసేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న పనులు మొగోళ్ళని అడగక్కర్లే. అంతే, అయిపోయిందా? బిగించేసి ఇలా చిన్న చిన్న అన్ని నేనే చేసుకుంటా. ఇప్పుడు చూడండి నీళ్ళు అంత పుల్లు వస్తాయి, చూసారా ఎంత పుల్లు వస్తున్నాయో. నీళ్ళు ఉండడం వల్ల అంత పుల్లు వస్తాయి. ఆ చెక్కనికి అది అడ్డు గడిపోయాయి అన్నమాట. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.